ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు. ఇంకా వస్తూనే ఉన్నారు, చాలా త్వరగానే అందరూ వస్తారు అని నేను అనుకుంటున్నాను. కానీ మనం అనుకున్న విధంగానే 9 గంటలకు we thought to start by 9 o'clock and we kind of started by 9:10, but those 10 minutes delay that happened from our side, I asked for I'm extremely sorry for that delay. And before I proceed further, let me congratulate and let me invite and let me honor all of you that have traveled overnight. ముఖ్యంగా అద్దంకి ప్రాంతం నుంచి, తర్వాత ఫిరంగిపురం ప్రాంతం నుంచి, గుంటూరు ప్రాంతం నుంచి, నెల్లూరు ప్రాంతం నుంచి, ఖమ్మం నుంచి, అలాగే విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, so many places you guys have come here, and it is a shame on people who are from this city, we are not able to make it in time. ఈ సిటీలో ఉన్నప్పటికీ మేము సరైన సమయానికి రాలేకపోయాం. You have traveled the whole night and came here early in the morning. Thank you so much for doing that. Can we all clap for those who traveled whole night? Thank you so much, brothers and sisters. It means a lot to us. మీరు టికెట్లు పెట్టుకొని ఇంత దూరం ప్రయాణం చేసి మాతో ఫెలోషిప్, మన ఆదోని ప్రాంతం నుంచి, ఎమిగ్నూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవకులు ఇంత దూరం మీరు వచ్చారు అని అంటే, ఇట్ ఈస్ నాట్ బికాస్ కడప నుంచి రైట్ వచ్చారు అంటే, నాట్ బికాస్ ఆఫ్ అవర్ క్యారిస్మా, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ది వరల్డ్ వ్యూ దట్ వీ క్యారీ కదా. మనము తీసుకుని వెళ్ళే ప్రపంచ దృక్పథం మనల్ని అలా లాక్కుని వచ్చింది అని నేను నమ్ముతున్నాను. సో దాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలుసుకుంటున్నాను. సో బిఫోర్ we move forward, can we all stand up and pay tribute to our soldiers who fought for this nation? మొన్న 2 రోజుల క్రితము మీకు తెలిసిన విధంగానే మన దేశ సైనికులు 40 మంది చనిపోయారు. ఇట్ ఈస్ బికాస్ దే గేవ్ దేర్ లైవ్స్, వీఆర్ సేఫ్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో మనము చక్కగా నిద్రపోతున్నాము గుండెల మీద చేసుకుని అంటే, మన దేశంలో ఉన్నటువంటి సైనిక బృందం మన కోసం పాటుపడి పనిచేయటం, మన మధ్యలో అలాగే మన కోసం, మన సమాజం కోసం పనిచేసే వాళ్ళల్లో పోలీసు యంత్రాంగంలో ఉన్నవారు కూడా ఉన్నారు. వారి పక్షంగా వచ్చినటువంటి సహోదరి మన మధ్య ఉన్నారు. ఆమె వచ్చి ప్రార్థిస్తారు వారి కుటుంబాల కొరకు, వారు విడిచిపెట్టినటువంటి కుటుంబాలు, తర్వాత వారు ఏ రెజిమెంట్స్లో అయితే ఉన్నారో ఆ రెజిమెంట్స్లో ఉన్న సైనికుల కొరకు, వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మౌనం వహించి ఆ కుటుంబాల గురించి మనం ధ్యానించి వారి కోసం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. Let us pay 2 minutes of tribute to those who suffered their lives, who actually sacrificed their lives for our sake and for our country's sake. 2 minutes please. ముఖ్యంగా ప్రభావ ఈ సమయం స్తోత్రములు. ఇండాలజీ కార్యక్రమం ద్వారా తండ్రి అనేక విషయాలు నేర్చుకోవడానికి ఈ సమయంలో మమ్మల్ని తండ్రి నాయన గ్యాదర్ చేసి, నా ప్రభావ అనేక సత్యవాక్యాలను తండ్రి పిలుపు చేయడానికి ఇచ్చిన కుటుంబ బట్టి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి గారు, నవీన్ గారు, గద్దలు బట్టి వందనాలు సమస్తోత్రములు ప్రభావ. ముఖ్యంగా తండ్రి దేశం కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ సోల్జర్స్ గురించి సమయంలో ప్రార్థన చేసుకోవాలి తండ్రి. వారి కుటుంబాల్లో అందరికీ సమాధానం దాయిచేయండి ప్రభావ. వారికి ఆనందం దాయిచేయండి తండ్రి. ఆయన నుంచి వెళ్ళిపోయారు తండ్రి, నాయన విడబడినటువంటి తండ్రి, లోకంలో సజీవులు ఉన్నటువంటి కుటుంబ సభ్యులను రక్షించండి నా తండ్రి. నాయన వారిని ఆదరించండి, బలపరచండి ప్రభావ. ఈ కార్యక్రమం అంతట్లో కూడా కార్యక్రమం నడిపించి ప్రభావ అనేక విషయాలు తండ్రి మేము తెలుసుకోవడానికి చూపించండి. వేడిన చేయండి, వేడిన జ్ఞానం దాయిచేయండి అయా తండ్రి. ఒక సంగతి ప్రసన్నత మా మధ్య నుంచి సహాయం చేయాలి. యేసుక్రీస్తు సంక్షేమ మాట్లాడుకుంటున్నాం తండ్రి. సో మన దేశ సోల్జర్స్, మన దేశానికి మన కోసం పనిచేస్తున్నటువంటి మన సైనిక బృందం కోసం మనము వారు చేస్తున్నటువంటి ఆ త్యాగానికి గౌరవంగా లేచి నిలబడ్డాం. ప్రభువును మనం ఘనపరిచాం. అలాంటి వారికి ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి ప్రభువును ఘనపరిచాం. అలాగే వారు విడిచిపెట్టినటువంటి కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థించాం.
ఇక ఒకసారి ఆలోచించినట్లయితే ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అన్నది ప్రశ్న. ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అనంటే డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకు రాసి ఇచ్చినటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ కంట్రీగా ఉన్న మన గురించి. అంటే అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు, అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన వారు, ఈ దేశానికి సంబంధించకుండా ఈ దేశంలో మరి టూరిస్టులుగా ఉన్న వారితో సహా ఉన్న వారి హక్కులను కాపాడటానికి వీళ్ళు మన దేశం పట్ల, మన దేశాన్ని, మన దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేస్తే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ఇండియా, నాట్ ఫర్ దోస్ హూ క్లెయిమ్ టు బి ది ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ఎ రిలిజన్ or based on a caste or based on a creed or based on the ethnicity. వాళ్ళకున్నటువంటి నేపథ్యం, వాళ్ళకున్నటువంటి కుల నేపథ్యం కావచ్చు, వారికి ఉన్నటువంటి మత ప్రాతిపదిక కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి సాంఘిక ప్రాతిపదిక కావచ్చు, దానికోసం వారు పోరాడలేదు. మన దేశము ఒక ధర్మ నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు, మత నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మనల్ని కాపాడటం కోసం వారు బార్డర్ దగ్గర నిలబడుకొని శత్రు సైన్యాలను వారు ఎదిరించి అలాంటి మత ఛాందసవాదంలో ఉన్నటువంటి శత్రువుల చేత బలి అయ్యారు. మత ఛాందసవాదంలో ఉన్నటువంటి శత్రువు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే చాలాసార్లు క్రైస్తవ సముదాయంలో మనం కూడా ఏమనుకుంటాము అని అంటే, శత్రువు అని అంటే ఒక మనిషి అనుకుంటాం. వీ థింక్ దట్ our enemy is a person, our enemy is a human being. But let me remind you, my brothers, my sisters, సహోదరులు సహోదరులకు నేను ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మన శత్రువు వ్యక్తులు కాదు, మన శత్రువు మనిషి కాదు, మన శత్రువు భావజాలం, మన శత్రువు దురాత్మ సమూహములైనటువంటి, లేకపోతే అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు. అవి ఒక పాలక బృందంగానో, ఒక మత ఛాందసవాదంగానో, ఒక జాతీయతావాదంగానో, లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా పేర్లు పెట్టుకుని మనుషులను విభజించటానికి, మనుషులను అణగద్రొక్కటానికి చేసేటటువంటి భావజాలం మన శత్రువు. దానినే మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి భావజాలంగాను, దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి భావజాలంగాను చూస్తున్నాం. ఆ భావజాలం కోసం, ఆ భావజాలాన్ని చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని రావటం కోసం క్రైస్తవ సముదాయం, క్రైస్తవ సంఘం పనిచేస్తూ ఉంది. అందుకే దేవుని రాజ్య విస్తరణ, అందుకే దేవుని రాజ్య స్థాపన, అందుకే ప్రతి రంగంలోనూ యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం యొక్క స్థాపన అన్నది మన అంశంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. దీన్ని గమనించండి. లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్, అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్, అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ఎ క్లస్టర్ ఆఫ్ people that work to get together, but our enemy is the ideology that works against the human beings, ideology that works against the kingdom of God. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగాను, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగాను పనిచేసే భావజాలం మనకు శత్రువు. దానినే సాతాను యొక్క సమూహము అని మనం పిలుస్తున్నాం. కనుక ఒకవేళ కూర్చున్న వారు ఎవరికైనా సరే, లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్, మన శత్రువు ఆర్ఎస్ఎస్లో పనిచేసేటటువంటి వారు కాదు, మన శత్రువులు ఇస్లామిక్ తీవ్రవాదులు కాదు, మన శత్రువులు దేవుడు లేడు అని చెప్పేటటువంటి మత ఛాందసవాదులు. ఏ మత ఛాందసం? నాస్తికావాదం అనే మత ఛాందసవాదులు కాదు. కానీ మన శత్రువు మనుధర్మవాదం, మన శత్రువు ఇస్లామీ వాదం, మన శత్రువు ఈ మనుషులను విభజించి పాలించాలనుకున్నటువంటి, మనుషులను అనగద్రొక్కాలనుకున్నటువంటి ప్రతి భావజాలం. సో లెట్ us be very careful in distinguishing between human beings and the ideologies. We love Muslims. Do we love Muslims? Can you please raise your hands who love Muslims? Let us praise God for our Muslim brothers and sisters. We love Hindu brothers and sisters. Do we love Hindu brothers or not? Raise your hands and say, praise the Lord for Hindu brothers and sisters. And the same thing goes with every human being in this country. ఈ దేశంలో ఉన్న ప్రతి మానవుని పట్ల మన ప్రేమ ఉంది. అదే ప్రభు మనకు చెప్పాడు. కానీ we do not love any ideology that divides people. We do not love any ideology that suppresses people. We do not love any ideology that that tries to impose certain rules and regulations and make you second class citizen in this country. అది మనము ఒప్పుకోము. దానికి వ్యతిరేకంగా మన పోరాటం. ఎందుకు అనంటే the gospel or the centrality of gospel, దేవుని పరిశుద్ధ
సువార్తకు ఉన్నటువంటి కేంద్రం ఏమిటి అని అంటే మనందరము సమానమైనటువంటి వాళ్ళము. వి ఆల్ ఆర్ వన్, వి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రియేషన్, ఇన్ ద ఫాల్, ఇన్ రిడెంప్షన్, in resurrection, and also in going together with our Father or with our Lord. మనము చేయబడటంలో లేకపోతే సృష్టిలో మనము సమానంగా ఉన్నాం, పతనంలో సమానంగా ఉన్నాం, ప్రభు యొక్క మరణంలో సమానంగా ఉన్నాం, పునరుత్థానంలో మనము తిరిగి సమానంగా వస్తాం, దేవుని యొక్క రాజ్యంలో పాలకులంగా కూడా సమానంగా ఉంటాం. అది మన భావజాలం. సమానవాదం లేకపోతే సామ్యవాదం మన భావజాలం. ఈ దేశంలో అయినా ప్రపంచ యావత్తు అయినా మనందరము సమాన రీతిగా ఉండాలి అని అంటే అది కేవలం బైబిల్ భావజాలంలో మాత్రమే సాధ్యము అన్నటువంటి సందేశాన్ని మన దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఇకపోతే ఇంతకు మనం ఎవరమి? హూ ఆర్ వి? వై ఆర్ వి హియర్ లైక్ 9 in the morning, 8:30 in the morning, 10 o'clock in the morning? Why these many people are gathering? Is it an organization? Is it something related to finances? Is it something related to a caste? మనం ఒక కులానికి చెందిన వారమా? మనం ఒక ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళమా? మనకేదైనా ఒక పొలిటికల్ అజెండా ఉందా? ఏమీ లేదు. హూ ఆర్ వి? వి ఆర్ పీపుల్ హూ ఆర్ సెట్ అపార్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ కొరకు ప్రత్యేకింపబడిన వాళ్ళం. దేవుని యొక్క సామ్రాజ్యాన్ని, యేసుక్రీస్తు యొక్క సమానత్వవాదాన్ని, యేసుక్రీస్తు యొక్క అందరి కొరకు ఆయన ఇచ్చినటువంటి రక్తము అన్నటువంటి వాదాన్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళటానికి ఒక నెట్వర్క్గా మనం కలిసి వచ్చాం. వీఆర్ ఫ్రమ్ వేరియస్ చర్చెస్, వీఆర్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్, వీఆర్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఎందుకు కలిసి వచ్చాం అనంటే విత్ వన్ విజన్, ఒకే ఒక దర్శనం ఉంది. ఏంటా దర్శనం? యేసు క్రీస్తు యొక్క రాజ్య స్థాపన, యేసు క్రీస్తు యొక్క ప్రాతినిధ్యం. ప్రతి చోట, ప్రతి రంగంలో, ప్రతి దేశంలోని ప్రతి భూభాగంలో యేసు క్రీస్తు యొక్క భావజాలానికి ప్రతినిధులుగా ఉండటం కోసం మనం వచ్చాం. కాబట్టి లెట్ us not talk about our denominational barriers. Let us not talk about the theological differences. We are here. మనం ఎందుకున్నాము అనంటే మన థియోలాజికల్ డిఫరెన్సెస్ మాట్లాడుకోవటం కోసం కాదు. మనం ఉన్నది సమానత్వం చెప్పటం కోసం. ఎస్, మన మధ్యలో మీ యొక్క అవగాహనకు నా యొక్క అవగాహనకు తేడా ఉంది. అయినప్పటికీ మనిద్దరము యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడి వారం, మనిద్దరము యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి ఉన్నవాళ్ళము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ది పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం అనంటే, మనము ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత కత్తులు కటార్లు పట్టుకుని బయటికి వెళ్ళి ఏదో చేసేయాలి, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజలను కొట్టేయాలి అని కాదు. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, మన వ్యూహం ఒకటే. అవర్ స్ట్రాటజీ ఆర్ అవర్ విజన్ ఈజ్ వన్, అండ్ దట్ స్ట్రాటజీ ఈజ్ యునైటెడ్ వి స్టాండ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం కోసం ఏకత్రితమై కలిసి ఐక్యమత్యంతో ఈ భావజాలాన్ని, ఈ వాయిస్ని మన పాలకులకు వినబడేలా మనము మాట్లాడాలి, మన పాలకులకు వినబడేలా మనం వినిపించాలి. అది మనకున్నటువంటి దర్శనం, అది మనకున్నటువంటి వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే మనం ఈ కాన్ఫరెన్సెస్ చేస్తున్నాం. ఆ వ్యూహంలో భాగంగానే మీరు రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ఆ వ్యూహంలో భాగంగానే ఈ నగరంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పనులు విడిచిపెట్టుకుని మనం వచ్చాం. సో లెట్ us be mindful of what our strategy is. ఈరోజు మధ్యాహ్నం ప్రార్థించే సమయంలో యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ, మనకున్నటువంటి వ్యూహంలో భాగంగా we will learn about the contribution that we made in building this country. ఈ దేశాన్ని నిర్మించటానికి భారతీయ క్రైస్తవ సముదాయం ఏ విధంగా తోడ్పడింది అన్నది మనం మాట్లాడుతాం. our strategy is to educate people. ప్రజలకున్నటువంటి అవేర్నెస్ తీసుకురావటం కోసం నంబర్ 1 స్ట్రాటజీ. నంబర్ 2, ఎవరైతే నేర్చుకున్నారో వారు వెళ్ళి వారి ప్రాంతాల్లో నేర్పించటం మనకున్నటువంటి 2వ వ్యూహం. 3వదిగా, నేర్చుకున్న వారందరూ వారి రంగాలలో ధైర్యంగా స్టెఫెను నిలబడి మాట్లాడినట్లుగా యేసు ప్రభువు యొక్క భావజాలం, ది ఐడియాలజీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. చెరపట్టి ప్రతి భావజాలాన్ని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. ఇది మనకున్నటువంటి వ్యూహం. మన వ్యూహంలో పొలిటికల్ అజెండాస్ లేవు, మన వ్యూహంలో వైలెంట్ అజెండాస్ లేవు, మన వ్యూహంలో ఎదుటి వారిని తక్కువగా చేసి చూపించే అజెండాస్ లేవు.
మన వ్యూహంలో ఒకే ఒక అజెండా ఉంది. అదేమిటి అనంటే భారతీయ క్రైస్తవ సముదాయం భారతదేశ నిర్మాణంలో ఎలా సోపానమయ్యింది, భారతీయ క్రైస్తవ సముదాయం ఈ భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించింది, భారతీయ క్రైస్తవ సముదాయం లేకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమానత్వం, ఈ స్వాతంత్రం వచ్చేదా అని ప్రశ్నించేదే మనకున్నటువంటి ఈ డిజైర్, ఈ విజన్. దాన్ని మనము పునికి పుచ్చుకొని ముందుకెళ్ళాలి అని ఆశపడుతున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థిద్దాం. విత్ దిస్ mentality, with this ideology, with this focus in our mind, let us bow our heads and look to the Lord in prayer before I invite our speaker, Brother Narendra Singh Garu.